అతను తిరుపతి వెళ్తున్నాడని చెప్పాడు. అప్పుడు అతనికి తన స్నేహితుడు రూ. 100 ఇచ్చాడు, అది భగవంతునికి చేరాలని. సరేలే అని తాను తీసుకున్నాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు ఒక బీద మహిళ, వృద్ధురాలు, ఆమె అయ్యా నాకు కాసింత అన్నం పెట్టించయ్యా అని దీనంగా అడిగింది. నాకు డబ్బులేమొద్దయ్యా అని. అది ఆలోచన చేస్తూ ఇతను ఆమె ఇచ్చినటువంటి 100 రూపాయలతో భోజనం తెచ్చి ఆ వృద్ధ మహిళకు ఇచ్చింది. అప్పుడు ఆయన మళ్ళా ప్రయాణం తిరుపతి